रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 50వ సర్గము యథాతథ అనువాదము. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలకు ఏతించుట, జనక మహారాజుతో సంభాషించుట. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరారు. లక్ష్మణునితో కూడి ఉన్నటువంటి రామచంద్రుడు విశ్వామిత్రునితో ఇలా పలుకుతూ ఉన్నాడు. మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా ఉన్నాయి. ఓ మహాత్మా, నానాదేశ నివాసులు, వేద పండితులు అయిన వేల కొలది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రదేశం ఋషి నివాసములతో, వందల కొలది బండ్లతో నిండి ఉన్నది. కాబట్టి ఓ మహర్షి, మనము నివసింపదగేటువంటి ప్రదేశాన్ని మీరు నిర్ణయించండి. విశ్వామిత్ర మహర్షి రాముని మాటలు ఆలకించి జల సౌకర్యము గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తనకు బసగా నిర్ణయించుకున్నాడు. అంతట జనక మహారాజు అక్కడికి విశ్వామిత్రుడు అరుదించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందు నిడుకొని వినమ్రతతో ఆ మునికడకు ఏతించాడు. వెంటనే మహాత్ములైనటువంటి ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాదులతో విద్యుక్త ధర్మముగా అతిథి సత్కారాలు నెరవేర్చారు. విశ్వామిత్రుడు జనక మహారాజు వనర్చినటువంటి అతిథి మర్యాదలు స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చి, యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుతున్న విషయమును గురించి అడిగాడు. పిమ్మట ఆ మహర్షి గురువులు, ఋత్విజులు, పురోహితులు మొదలగు వారితో కూడి శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముతో వారితో కలిసి వెళ్ళాడు. అప్పుడు జనక మహారాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడిన ఈ ఆసనమును అలంకరించండి అని పలికాడు. విశ్వామిత్రుడు జనకుని వచనములు విని ఆసీనుడైనాడు. పిమ్మట రాజు కూడా పురోహితులతో, ఋత్విజులతో, మంత్రులతో కూడి ఉపవిష్టుడైనాడు. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారినందరినీ కలయచూచి విశ్వామిత్రునితో ఇలా పలుకుతున్నాడు వినయంతో. ఓ మహర్షి, దైవానుగ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరింది, సాఫల్యం సిద్ధించింది. నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించడంతో నా యజ్ఞం ఫలముగా భావిస్తున్నాను. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞ వాటికకు విచ్చేయటం వల్ల నేను ధన్యుడనైనాను. ఇది ఒక యజ్ఞ ఫలం అని భావిస్తున్నాను. ఓ మహర్షి, యజ్ఞ విధులైనటువంటి ఋత్విజులు ఇక 12 దినములకు యజ్ఞం పరిసమాప్తవుతుంది అని తెలియచేశారు. అప్పుడు యజ్ఞాంత సమయంలో హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చడి దేవతలను మీరు కూడా చూడవచ్చు. మునీశ్వరునితో ఇట్టు పలికిన పిమ్మట జనక మహారాజు దోసిలి ఒగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషంతో మహర్షితో పలుకుతూ ఉన్నారు. స్వామి, మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము కలవారు. వీరులు, గజ సింహ శార్దూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవారు. ఖడ్గములను, తూణీరములను, ధనుర్బాణములను ధరించి ఉన్నారు. అశ్వనీ దేవతల వలె స్ఫురద్రూపులు, యవ్వనమున అడుగినటువంటి వారు. దైవవశమున దివి నుండి భువికి దిగిన దేవతల వలెనున్న వీరు కాలినడకతో ఎలా వచ్చారు?
ఎందులకు విచ్చేశారు? ఓ మహర్షి, వీరు ఎవరివారు? ఓ మహాముని, ఉత్తమ ఆయుధములు ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రుల వరే వీరు ఈ దేశమున వెలుగులను విరజిమ్ముతున్నారు. ప్రమాణమునందు, మనోభావములయందు, చేష్టలయందు ఒకరితో ఒకరు పోలి ఉన్నారు. జులపాలతో చూడముచ్చటగా ఉన్న ఈ చిరంజీవులెవరో తెలుసుకనగోరుచున్నాను. దయతో తెలిపి పుణ్యము కట్టుకోండి. మహా తేజస్వి అయినటువంటి విశ్వామిత్ర మహాముని మహాత్ముడైనటువంటి జనకుని వచనములు విని రామలక్ష్మణులను గూర్చి ఇలా వివరించారు. ఓ రాజా, ఈ మహావీరులు దశరథ రాజకుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞ రక్షణ చేసినటువంటి వారు. నిర్భయముగా ప్రయాణము చేసి విశాల నగరమును దర్శించారు. పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించారు. దివ్యశక్తి సంపన్నమైన శివధనస్సును గూర్చి తెలుసుకొనగోరి ఇక్కడకు ఏతించారు. ఆ మహాముని ఈ విశేషములన్నిటిని కూడా జనక మహారాజుకు చక్కగా ఎరింగించి మౌనంగా ఉన్నాడు మహర్షి. ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 50వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.